యమ్మీ యమ్మీ దోసకాయ టమాటా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. పోపు పెట్టుకొని ఆనియన్స్ వేసుకుందాం. అలాగే దోసకాయ తగినంత మిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు దోసకాయ మగ్గిపోయిందండి. టమాటా వేసుకుందాం. ఓకే, టమాటా కూడా మగ్గిపోయిందండి. వాటర్ వస్తుంది చూసారా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేద్దాం. ఓకే, వాటర్ కూడా ఇంకిపోతుందండి. ఇప్పుడు మనకు సరిపడా కారం, అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మన దోసకాయ టమాటా కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.